Hello everybody, this is Shweta. My name is Indar and welcome to our channel. It's time for next scene from movie Harihara Veeramallu. Let's watch it. Let's watch it. Oh. Okay. మొత్తం చూసారా? సరే, మొదలు చూసింది నేనా తల, నేనా తల, నేనా తల, నేనా తల. Hi. పోత పోసిన బంగారం బొమ్మలా ఉన్న అమ్మాయి ఇంత కాటు కళ్ళు వేసుకుని అట్టాగే చూస్తుంది. నేను ఏం చేయాలి? నువ్వేం చేయగల విడిదింట్లో విశ్రాంతి తీసుకుంటే చాలు, అంతే. ఆ కళ్ళు ఏం మాట్లాడుతున్నాయి తెలుసుకో. అలానే దివాణ గుమ్మరి ఏడాది తీసిన పనులు ఉన్నట్టున్నావు. లాభం లేదు. నేను పరిచేసి చాలా And he let. Wow. నచ్చనా? నచ్చడం ఏంటి? నచ్చకపోతే అంశం చూసారా? ఎంతసేపు? నచ్చిన వాళ్ళని మాత్రమే చూసాను ఎంతసేపు. నచ్చని వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. నచ్చానని చెప్పు, వెళ్ళిపోతాం. దండం పెడతాను, వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా. అయ్యో, వెళ్ళవయ్యా మగడా. ఎంతసేపటి నుంచి పిలుస్తుంటే ఏం చేస్తున్నావు? చిలకతో మాట్లాడుకుంటున్నాను. నీ గురి గుచ్చు కాదు, నా దగ్గర కాదు. నిన్ను కట్టుకుందామని ఇంకా ముట్టుకోలేదు. Oh, Turi. నేను ఎక్కడున్నాను, నా పక్కనే ఉండాలి. సిద్ధంగా ఉంటుంది. నేను చెప్తాను, మీరు వెళ్ళండి. చెప్పు. చెప్తాను. పంచమి, కుదిరితే పారిపో లేదా సర్దుకుపో. మరో మార్గం లేదు. Oh. ఆయన చెల్లెలు కూతురు అనుకున్నాను కానీ ఏమనుకోలేదు. నేను నచ్చాను కాబట్టి అడుగుతున్నాను. నీకు నచ్చని చోట ఎందుకు ఉంటున్నావు? నేను ఒక అనాథని. దేవదాసుల ఇంట్లో పెరిగాను. గుడిలో ఉన్న నాట్యం చూసి నన్ను పెంచిన వాళ్ళకి సొమ్ములిచ్చి నన్ను కొనుక్కున్నారు. సర్దుకోలేకపోతున్నాను. సాయం చేస్తావా? నన్ను తప్పిస్తావా? త్వర నుంచి తీసుకెళ్తావా? Okay. But how? బాబు, కృష్ణాతీర నదుల్లో కష్టం మాది, పెత్తనం మాది, ఫలితం మాత్రం కుతుబ్ షాయేది. చిన్న వజ్రాలు మాత్రమే దొరవారివి. వజ్రం బరువు 10 రాఠీలు దాటిందా దొరవారే స్వహస్తాలతో తీసుకెళ్లి గోల్కొండలో అప్పచెప్పాలి. గుర్తిదారి పని అంతే. ఆ న్యాయం కాదు. వజ్రాలు సుల్తాన్కి ఇవ్వడానికి గోల్కొండ తరలి వెళ్తున్నా. నువ్వు దారి మధ్యలోనే దొంగలించి సూరత్ బందర్లోని మా మనిషికి ఇవ్వాలి. మీ చేత్తో ఇచ్చేలాగా ఈ చేత్తో దోచేయాలి. దోచింది మీ చెయ్య తెలియకూడదు. పట్టాన్ని పట్టుకున్నావు, అంతే అంతే. 12 నేను చెప్పలేదండి, నేను చెప్పరా? వీరమల్లుకి వజ్రాల గురించి ఒకరు చెప్పారా? మమ్మల్ని దోచుకోవడానికి మేమిచ్చే కూలి ఒక్క వజ్రం. ఏటా నవ్వు? నేను కొట్టేది మిమ్మల్ని అయినా దోచేది సుల్తాన్ సంపద. నువ్వు భయం లేనోడివి కదా. బుద్ధి లేనోడే కాదుగా. రెండా వజ్రం విలువెంతో తెలుసా? తెలుసు కాబట్టి అడుగుతున్నా. ఒక్క వజ్రం అమ్మితే 5 సంవత్సరాల పాటు మీ పరగణాలు
ఎవ్వరికి బట్టకి లోటు ఉండదు, పస్తులు ఉండాల్సిన అవసరం ఉండదు. నేనన్నది నిజమేనయ్యా, దోచుకునే దొంగలు ఉంటారు కానీ నువ్వు దోచి పెట్టే దొంగవయ్యా. సరే, రెండు ఉండా కుతుబ్ షాహీ నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అంత తేలికైతే నేను ఒప్పుకోను కదా. చాలా ప్రమాదం. ప్రమాదం కాబట్టి మనకి పంజే బుద్ధి అది పెడతాం. రండి బాబు రండి, ఆట కట్టండి, రెట్టింపు సొమ్ము కొట్టండి. రండి బాబు Okay. రండి. అరే మీ అదృష్టాన్ని వదులుకోకండి. 2కి 4, 4కి 8, 8కి 16. రండి బాబు రండి. నాకు చిన్నుడు మీద స్వామి, వీళ్ళందరికీ నువ్వే దిక్కు స్వామి. హరో మహారా. రండి బాబు, వీళ్ళిద్దరిని కొట్టండి. వీళ్ళిద్దరు జతకాళ్ళు, వీళ్ళిద్దరు ఒక్కటే. మన సొమ్మంతగా చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? కోట బయట కాపలా కాసి వాళ్ళు ఆడిన మనిషి అంటే వాడి కోటలో మూటలు మోసుకునే వాళ్ళు ఉన్నాడు. ఆడిన మనిషి అంటే మట్టి మగవాడ సంపేస్తానికి మాట అన్నావంటే అనవసరంగా వీళ్ళిద్దరు మధ్యలో గొడవ పెట్టావు. వీళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు ఉన్నారు. వెళ్ళండి, ఏమన్నారా వెళ్ళండి. కూర్చుంటావు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీరేం నమ్మకం చూస్తున్నారు? వెళ్ళండి, మీ కాసులు పోయినాయి కదా. రేపు బాగా కాసులు తీసుకుని ఇక్కడికే రండమ్మా. okay, so they are together. Yes. అబ్బనా, ఎవరో మనం బాగుండాలని తాయితీ ఇచ్చారు. మోసం చేసి పారిపోవడం కాదు, పైకి రావడం లేదు నేను చెప్తాను. పల్నాడు పులివేర్లు కలుగుతాం, వీరమల్లు కలుద్దాం. విసన్నా గడిపేస్తానం చెప్పకూడదు చెట్టు బ్రదర్. अरे रे Okay. ఎత్తులతో చిత్తు చేసే చిత్తులు మార్గేస్తున్నా నీ మెదడుతో పని పడింది. పల్నాడు పులివేర్లు కలుగుతాం. వీరమల్లు చూశారుగా, మనిషి వీరుడు బాబు ఎంతో మందిని బట్టి కనిపించాడు. ఇక్కడ దమ్మున వాళ్ళు ఉంటే ఎవరైనా సరే ముందుకు రండి. అడుగో బలోచిని కొద్ది పట్ట Okay. భగవంతుడు బరిలోకి దిగితే భీముడు. ఇంకేందుకు ఆలస్యం? అన్నం కట్టండి, సొమ్ములు కావండి. నువ్వు దెబ్బలు తింటే దాంట్లో ఓడిపోవడం కాదు, నీ గురి గెలవడం లేదు. పల్నాడు పులివేర్లు కలుగుతాం, వీరమల్లు. ah Wow. oh. నువ్వు మా వెర్రివిస్తున్న మావయ్య కదూ? అదే ముక్కు మన మావయ్య. నన్ను వెర్రి విసన్న అంటున్నారంటే మీరు అబ్బనా సుబ్బనా సుబ్బన అబ్బన Same तो बोला उसने. बट अलग अलग बोला ना, फिर चेंज किया. ఈ ధ్వజస్తంభం ఎవరు? వీరమల్లు మనం పిలుచుంటే అతను కూడా పిలుచుంటాడు. ఓ, వీరమల్లు ఎక్కడ? मस्त बना है ये. हाँ
ఫుడ్. అవన్నీ మీకే. అవునా? కూర్చోండి. ఇది చేపల పులుసు. ఇక్కడ చూడండి, మంచి రొయ్యలు ఇవి. తిను. వచ్చి కాసుల కోసం దెబ్బలు తిరిగి బాగా అలసిపోయినట్టున్నాం. అందుకే నీకోసం నాటుకోడి పులుసు పట్టుబట్టు. అప్పనా సుబ్బనా మీకోసం పొట్టేలు మాంసం ప్రత్యేకంగా. क्या बात है, सबका फेवरेट. मेरे को भूख लग गई. ఇప్పుడు చెప్పన్నా పనేంటి? చాలా ప్రమాదం. అర్థమైంది. రాముడికి వానర సైన్యంలో నీకు మేం కావాలి అంతేగా? అంతే. 2 రాత్రులు ప్రయాణం తర్వాత పటారం సరూరానికి చేరుకుంటుంది. అదే సరైన సమయం. వజ్రంతో పాటు అమ్మాయిని కూడా తీసుకెళ్ళాలి. అమ్మాయి పేరేంటో? పంచమే. దశమ రోజు పంచమని విడిపించాలన్నమాట. అయినా దొరకే వజ్రాలు ఇచ్చేసి అమ్మాయిని ఎత్తుకుపోతుంటే ఊరుకుంటాడా? వజ్రాలు ఇచ్చేస్తాను ఎవరు చెప్తారు? हाँ. కొట్టేయడం వరకు ఒప్పుకుంది. तो देने ही वाला वापिस. आ गया ना ये लोग. వీటితో వెళ్ళండి అమ్మా. వాడు వచ్చాడా? అనుమానం ఎందుకు? వచ్చే ఉంటాడు. కార్యం సరిగా జరగాలంటే చక్రం తిరగాలి. ये कंगाल है, ఇందులో కంగనా है, इसकी बैठता है, చక్రం चलता है. తెలుగులో చెప్పొచ్చుగా. వచ్చు చెప్పవచ్చు. పెట్టు. ఈ పక్కనే మీకు స్నానాల గది ప్రత్యేకంగా ఉంది. నలుగు కూడా సిద్ధం చేయించాం. వనమాలి వాసుదేవం మనమోహన రాధా. ओके. అలా నన్ను తీసుకెళ్ళిపో. పంచమే. నేనెవరో నా పేరేంటో తెలుసా? వీరమల్లు. ఇప్పుడు చెప్పు, నేను తప్పించినా నాతో తీసుకెళ్తా. త్వరతో పాటు అందరూ నన్ను గుంపుడు గట్టిగానే చూశారు. నువ్వు మాత్రమే ఆడపిల్లలా చూసావు. నాకు తీసుకెళ్ళిపో. వీరమ్మని మీ ముందు నిలబెడతాను. చూడండి, ఇక్కడికే వచ్చేస్తాను. దొరవారు శుభ సాయంత్రం. మునిమాణిక్య గారు శుభ సాయంత్రం. దొరవారు పాచికలు. ఇవి అవి మీవే. ఆనవాలుగా ఉంటుందని తెచ్చారు. పాచికలు సరే. ఎప్పుడు కొడతానన్నావు? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు పడితే అప్పుడు కొట్టడం చప్పట్లేంట. ఎంత సైన్యం అని చెప్పి ఎంతమంది ఉన్నారు? 100 అనుకున్నాం, ఇంకో 100 పెరిగి. 200 మంది తెలియకుండా 2 తీసుకెళ్లాలంటే సమయం సందర్భం చూడద్దా? 2 తీసుకెళ్ళాలా? ఏంటవి? 1 వజ్రాలు, రెండోది ఏంటి? 2 దొరవారు ఆశీర్వచనాలు. అవి నీకు ఎప్పుడు ఉంటాయి. చాలు దొరవారు. ఈ మాట చాలు, ఈ మాట చాలు. ఇంకా వెళ్ళు. వెళ్తాం. ఈ పడవ సరి చేసి వెళ్తాం. ఏంటి? దృఢం కత్తిలో ఉంది. చూస్తే చేయి వేయకుండా ఉండడం చాలా కష్టం. నువ్వు ఆ నడుములు కత్తులు వదిలేసి ఎప్పుడు దోచుకెళ్తావో చెప్పు. 2వ జామున తీసుకెళ్ళిపోతాం. నువ్వు ఎలా దోచుకెళ్తావో నాకు తెలియదు, కానీ 2వ జాముకి అవి ఉండకూడదు. ఉండవు. ఆహా, అప్పుడు మా దొరవారు అమాయకంగా బయటకు వచ్చి అందరూ ముందు బాధపడుతున్నట్టు నటించేస్తారు. జీవిస్తారు. అర్థం కాలేదు. మునిమాణిక్యం మీకు అర్థమైంది. దొరవారికి తెలియజేరా? అలాగే దొరవారు हाँ. కత్తి అబ్బో. వనమాలి వాసుదేవ
జలజ నీ చిలక పొల్లాడుతుంది. పలికితే ఆ. పంజరపు చిలక. జలజ నా పేరు, అయినా ఎంత దగ్గరగా పలికిందే చిలకముండా. మరి హాయ్ హాయ్ హాయ్. అందంగా ఉన్నాడు కదే. ఇక్కడ ఇంతమంది పురుషులున్నారు, అతను ఒక్కడే మగాడ్లా ఉన్నాడు. దా ఓ పట్టు పడదాం. పద. అబ్బాయి పెళ్లి సున్నా చేసుకుంటావా? విజయ్ పంపిణీ కూతురు చూసుకున్నా మాకంటే అందంగా ఉంటుందా? బాగుంటుందా? She's actually cute, huh? सब सो जाएंगे। That's so bad.
ఓకే. ఏమైంది? వజ్రాలకు మొప్పుంది. గొప్ప మచిలీపట్నం బందర్లో చోరీ జరిగింది కదా, ఆ వజ్రాల దొంగ తిరుగుతున్నాడు. అందుకే అదనపు బలగం దిగింది. ఆ విదేశీయుడు ఎవరు? సుల్తాన్ గారి డచ్ యుద్ధ వీరుడు బెంజమిన్ మారిస్ తన భటుడితో కబరు పంపించాడు. మారిస్ తన సైన్యంతో చార్మినార్ దగ్గర వేచి ఉన్నాడు. రవాణాకి లియే తయార్ హో. దొరవారు బలగం రెంటికి ఎక్కువ. मुझको लगा बोलते ना हो जाएगा चोरी, हो पर जाएगा। नहीं, खबर आ गई पहले ही, और बोलते ना सिक्योरिटी भी डबल हो गई। और प्लान भी पूरा अलग ही हो गया ना, लाइक उसने अगर वो करने देता ना तो वो पूरा ये हो जाता। यस, और उसमें वो बोलते ना उसने मेरी डील तो खाली चोरी करने की है, Hmm. he will not return the diamond, he will just steal it. Steal But it. technically he is right, they asked him to steal it, they did not ask him to give it to them. Give it back, yeah, Yes. absolutely. हाँ, अगर वो देगा तो उसको बंदी भी मिल जाएगी, मतलब ऐसा कुछ चेंज देखना कर है सकता वही है देखना है शायद अभी, से, yeah. because he wants to make sure that she is also free now. Hmm. Okay, now let's see how will they be able to steal the diamonds. Cool. Let's wait for more, guys. So meanwhile, take care. Bye bye.